మనం ఈ వీడియోలో మెమరాండమ్ అండ్ ఆర్టికల్స్ అనే టాపిక్ స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ మెమరాండమ్. సో మెమరాండమ్ అనేది ఏంటి అంటే నథింగ్ బట్ కంపెనీ ఆర్టిఫిషియల్ పర్సన్ అని చెప్పుకున్నాం మనం ఫీచర్స్ చెప్పుకునేటప్పుడు. సో మరి కంపెనీ తన గురించి తను చెప్పుకోవాలి. కంపెనీ తన గురించి తను చెప్పుకోవాలి అంటే కనుక మరి దానికి నోరు లేదు, ఆర్టిఫిషియల్ పర్సన్. సో ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ పేరు అడిగితే నువ్వు చెప్తావు, నీ ఊరు అడిగితే నువ్వు చెప్తావు, ఎక్కడ ఉంటున్నావు అనేది నువ్వు చెప్తావు. కానీ ఇప్పుడు కంపెనీ చెప్పుకోలేదు కదా మరి. సో మరి కంపెనీతో ఎవరైతే కాంట్రాక్ట్ లో చేద్దాం అనుకుంటున్నారు, కంపెనీతో కాంట్రాక్ట్ లో రావడం అంటే ఏంటి? వాడి కంపెనీ దగ్గర నుంచి గూడ్స్ కొనొచ్చు, కంపెనీకి గూడ్స్ అమ్మొచ్చు, కంపెనీకి అసెట్స్ అమ్మొచ్చు, ఫర్నిచర్ కానీ ల్యాండ్ కానివ్వండి, లేకపోతే కంపెనీ నుంచి ఏదైనా ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ కొంటూ ఉండొచ్చు. సో నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్, కంపెనీ అనేది నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. సో కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మనం అవతల పర్సన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుంటాం. సో మీరు ఎవరి దగ్గర నుంచి ల్యాండ్ కొనాలనుకోండి, రైట్, డాక్యుమెంట్ కనుక చూస్తే సో అవతల వాడి పేరు, వాడి అడ్రస్, ఎక్కడ ఉంటున్నాడు, ఎవరి కొడుకు, సో సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ అనేది, సో ఇవన్నీ కూడా రాస్తారు. మనం అవతల పర్సన్ ఎవరు అనేది క్లియర్ గా తెలియాలి. సో అంటే మనం ఎవరితో అయితే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నామో ఆ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యే పర్సన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, అంటే వాడి పర్సనల్ డీటెయిల్స్ కాదు, వాడు ఇన్ కేసు ఏదైనా డిస్ప్యూట్ వస్తే మనం వాడి మీద కేసు చేయాలి కదా. సో దాని గురించి మనం ఫుల్ డీటెయిల్స్ అనేది అప్టైన్ చేయాలి. సిమిలర్లీ మరి కంపెనీ గురించి కూడా ఇప్పుడు అవతల పర్సన్ తెలియాలి. సో ఇప్పుడు కంపెనీ గురించి అవతల పర్సన్ తెలియాలంటే మరి కంపెనీ వచ్చి తన గురించి తను చెప్పుకోలేదు. సో అందుకోసం ఒక డాక్యుమెంట్, చార్టర్ ఏంటి అంటే మెమరాండమ్. రైట్. సో కంపెనీ తన గురించి తను చెప్పుకునేటటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది మెమరాండమ్ అనమాట. కంపెనీ ఇన్కార్పొరేషన్ టైంలో మనం ఫైల్ చేయాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ లో చెప్పుకున్నాం ఎంఓఏ అండ్ ఏఓఏ ఫైల్ చేయాలి అని చెప్పి. సో ఇప్పుడు ఎంఓఏలో ఏదైతే ఉందో అది ఆర్ఓసికి ఫైల్ చేసాం, ఆర్ఓసి దాన్ని రిజిస్టర్ చేసుకుంటున్నాడు. రైట్. సో ఇప్పుడు అదేంటి, ఆర్ఓసి దగ్గర మనం రిజిస్టర్ చేసాం. ఇప్పుడు మనం దాని ఇష్టం వచ్చినట్టు మార్చడానికి లేదు. మనం ఇక్కడ ఏదో పిచ్చి పిచ్చి డాక్యుమెంట్స్ ఎంఓఏలు ఏదో ప్రింట్ చేసాం అనుకోండి, కుదరదు. ఎందుకంటే ఆర్ఓసి దగ్గర ఆల్రెడీ ఉంది అండ్ ఆర్ఓసి దగ్గర ఏదైతే ఉందో అది పబ్లిక్ డాక్యుమెంట్ అనమాట. ఎవరైనా సరే ఆర్ఓసిని అడగచ్చు. సో ఒకప్పుడైతే ఆర్ఓసికి రిక్వెస్ట్ పెడితే ఆర్ఓసి ఒక కాపీ తీసి ఇచ్చాడు. ఇప్పుడు అలా కాదు, సింపుల్ గా ఆ కంపెనీ డీటెయిల్స్ మనం MCA 21 సైట్ లోకి వెళ్తే కంపెనీకి సంబంధించిన ఎంఓ ఏఓ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం. అంటే పబ్లిక్ డాక్యుమెంట్ అనమాట. అంటే ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాడో వాడు ఈ ఎంఓఏ చదివి, ఏఓఏ చదివి కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నారు అని ఒక డాక్ట్రిన్ అన్న. మనం డాక్ట్రిన్స్ రావచ్చు. డెఫినేషన్ కనుక చూసినట్లయితే మెమరాండమ్ మీన్స్ ద మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ కంపెనీ యాజ్ ఒరిజినల్లీ ఫ్రేమ్డ్ ఆర్ యాజ్ ఆల్టర్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇన్ పర్సన్స్ ఆఫ్ ఎనీ ప్రీవియస్ కంపెనీస్ లా ఆర్ ఆఫ్ దిస్ యాక్ట్. రైట్. అంటే పాత కంపెనీ యాక్ట్ ప్రకారం కానీ కొత్త కంపెనీ యాక్ట్ ప్రకారం కానీ ఆల్రెడీ ఎంఓఏ ఉంది. రైట్. యాజ్ ఫ్రేమ్డ్ ఒరిజినల్లీ, సో ఒరిజినల్లీ ఫ్రేమ్డ్. అలాగే యాక్ట్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, అమెండ్మెంట్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి అండ్ అలాగే మార్పులు జరుగుతూ ఉంటాయి. దాని ప్రకారం ఆల్టర్ చేసుకునే రైట్ కూడా ఇక్కడే ఉంది. ఆల్టర్డ్ ఫ్రమ్ టైమ్ టు టైం, అది యాక్ట్ మారడం వల్ల ఏదైనా ఆల్టర్ చేసుకోవాల్సి వస్తే దాని గురించి కానీ, లేదా కంపెనీ మారుతుంది, కంపెనీ తన నేమ్ మార్చుకుందాం అనుకుంటుంది, లేకపోతే కంపెనీ తనకి సంబంధించిన క్యాపిటల్ క్లాస్ మార్చుకుందాం అనుకుంటుంది, లైబిలిటీ మార్చుకుందాం అనుకుంటుంది. సో ఇలాంటివన్నీ కూడా ఆల్టరేషన్. సో ఫ్రమ్ ఆల్టర్డ్ ఫ్రమ్ టైమ్ టు టైం అనమాట. అది యాక్ట్ ద్వారా రిక్వైర్మెంట్ అయినా మార్చుకుని ఉండొచ్చు, లేదా కంపెనీ యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్స్ డిమాండ్ చేయడం వల్ల అయినా సరే మారుతూ ఉండొచ్చు. రైట్. సో మెమరాండమ్ ని ఆల్టర్ చేసుకునేటువంటి రైట్ డెఫినేషన్ లోనే ఇచ్చారు సెక్షన్ 2 క్లాస్ 56 లో. సో మెమరాండమ్ ఇస్ ద మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ కంపెనీ యాజ్ ఒరిజినల్లీ ఫ్రేమ్డ్ ఆర్ యాజ్ ఆల్టర్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇన్ పర్సన్స్ ఆఫ్ ఎనీ ప్రీవియస్ కంపెనీస్ లా ఆర్ ఆఫ్ దిస్ యాక్ట్. సో పాత కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయిన ఎంఓఏ కూడా ఇదే యాక్ట్ లో రైట్ మెమరాండమ్ గానే గుర్తిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్త కంపెనీస్ యాక్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కంపెనీస్ అందరినీ మీరు మళ్ళీ ఎంఓఏలు ఫైల్ చేయండి అంటే పెద్ద కేవస్ అవుతుంది. రైట్. మొత్తం అందరూ గందరగోళం అయిపోతారు. సో కాబట్టి పాత కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అవ్వబడిన ఎంఓఏ ఏఓఏ కూడా ఈ కంపెనీస్ యాక్ట్ ప్రకారం వ్యాలిడే అని చెప్పడానికి ఈ చిన్న క్లాజ్ అనమాట. యాజ్ టైమ్ టు టైమ్ ఒరిజినల్ ఫ్రేమ్ అకార్డింగ్ టు ప్రీవియస్ లా ఆర్ ఆఫ్ దిస్ యాక్ట్ అని చెప్తున్నాడు. రైట్. ఈ డెఫినేషన్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇదేం లేదు కదా. ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో అదంతా కూడా మళ్ళీ ఇక్కడ చెప్తారు అంతే. సో ఇంపార్టెన్స్ కనుక చూసినట్లయితే ఇట్స్ ఎ చార్టర్ ఆఫ్ ద కంపెనీ అంటారు అండ్ ఇట్స్ ఎ కీ డాక్యుమెంట్.
కంపెనీ గురించిన డీటెయిల్స్ అన్ని ఏం డీటెయిల్స్ ఉంటాయి సార్ అది ఇక్కడ చూద్దాం. సో ఆల్ డీటెయిల్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ఎ చార్టర్ ఆఫ్ ద కంపెనీ, ఫండమెంటల్ డాక్యుమెంట్, రైట్. సో ఇదనమాట. సో మెమరాండంలో ఏముంటాయి, కంటెంట్స్ ఆఫ్ మెమరాండం. అది చెప్పుకునే ముందు ఇందాక మీరు చెప్పాను ఆల్రెడీ, ఇట్ ఇస్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. మెమరాండం ఈజ్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్. ఎందుకంటే ఆర్ఓసితో ఫైల్ చేయబడే డాక్యుమెంట్ ఏదైనా అది పబ్లిక్ డాక్యుమెంట్ అన్న. ఆర్ఓసితో ఫైల్ చేసే డాక్యుమెంట్ ఏదైనా కూడా పబ్లిక్ డాక్యుమెంటే. అంటే ఎవరైనా వెళ్ళి ఏ కంపెనీకి సంబంధించిన ఎంఓఏ అయినా సరే అడిగి తీసుకోవచ్చు. అంటే ఇప్పుడైతే అడగాల్సిన అవసరం కూడా మన MCA 21 సైట్లోకి వెళ్ళిపోయి మనం ఆ ఎంఓఏ కాపీస్ మనం అప్టైన్ చేసుకోవచ్చు. ప్రతి కంపెనీకి కూడా తన యొక్క ఓన్ మెమరాండం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇది ఎందుకు సార్ అలా చెప్తున్నాడు స్పెసిఫిక్ గా అంటే, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అలా కాదు నాన్న. ఆల్రెడీ మోడల్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ MCA సైట్ లో ఉంటుంది. అది డౌన్లోడ్ చేసేసుకొని అదే ఏఓఏ అని చెప్పి సంతకాలు పెట్టేసుకోవచ్చు. కానీ ఎంఓఏలో అలా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎదుటోడి దాంట్లో కాపీ కొట్టి రాస్తున్నావు నాన్న. ఎదుటోడి దాంట్లో కాపీ కొట్టి రాస్తున్నప్పుడు ఆన్సర్లు అయితే కాపీ కొడతావు, కానీ చివరికి వాడి పేరు, వాడి రోల్ నెంబర్ కూడా కాపీ కొడతావా? మెమరాండంలో ఉండేది కూడా అదే. నీ పేరేంటి, నీ పేరేంటి అనగానే పక్కన దాంట్లో చూసి వాడి పేరు చెప్తావా, నీ పేరు చెప్తావా? సో ఎంఓఏలో ఉండేది కూడా ఏంటి, నేమ్ క్లాజ్. సో ఇలాంటివన్నీ ఏ కంపెనీకి ఆ కంపెనీకి స్పెసిఫిక్ గా ఉండాల్సిందేగా. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనుకోండి, అందరికీ కామన్ రూల్స్. కాబట్టి స్పెసిఫిక్ గా ఏఓఏ నువ్వు మళ్ళీ టైప్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తావు, దాని మీద సంతకాలు పెట్టి అప్లోడ్ చేసుకుంటావు. కానీ ఎంఓఏ మాత్రం అలా కాదు. స్పెసిఫిక్ గా ప్రతి కంపెనీకి కూడా ఎంఓఏ అనేది ఉండాలి అని చెప్తున్నాడు. అందుకోసం ఈ పాయింట్ అనమాట. సో కంటెంట్స్ ఆఫ్ మెమరాండం ఉండే ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి సెక్షన్ 4 ప్రకారం. మనకి మెమరాండంలో ఉండే కంటెంట్స్ ఏంటి? జస్ట్ మనకి కామన్ సెన్స్ యూస్ చేస్తే మనం ఎవరైనా కొత్త వాళ్ళని అడిగినప్పుడు, కొత్త వారిని ఎవరైనా కలిసినప్పుడు ఫస్ట్ అడిగేది ఏంటి, నీ పేరేంటరా బాబు. సో కంపెనీ కూడా నీ పేరేంటి అని అడుగుతున్నాం కంపెనీ. సో కంపెనీ మనకి ఈ నేమ్ క్లాజ్ లో చెప్తాం. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమనుకో, ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు. సిమిలర్లీ సిచ్యువేషన్ క్లాస్. ఈ సిచ్యువేషన్ క్లాస్ లో అడ్రస్, పిన్ కోడ్ ఉండదు, ఏ స్టేట్ లో ఉన్నావు నువ్వు అంతే. సో ఓకే. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతావు, పేరేంటి, ఊరేంటి, ఏం చేస్తావు. సో ఆబ్జెక్టివ్ క్లాస్. కంపెనీని కూడా నువ్వు ఏం చేద్దాం అని చెప్పి ఇన్కార్పొరేటివ్ కంపెనీ. సో కంపెనీ నువ్వు ఏం చేస్తున్నావు. సో ఆబ్జెక్టివ్ క్లాస్, రైట్. ఓకే. ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ లయబిలిటీ క్లాస్, రైట్. మరి ఇప్పుడు కంపెనీలో మెంబర్స్ ఉన్నారు, ఆ మెంబర్స్ యొక్క లయబిలిటీ లిమిటెడా, అన్లిమిటెడా. సో రైట్. నెక్స్ట్ క్యాపిటల్ క్లాస్. కంపెనీ క్యాపిటల్, ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంత, షేర్ క్యాపిటల్, షేర్ క్యాపిటల్ ఏ విధంగా విభజించుకున్నారు, ఏ విధంగా డివైడ్ చేయబడింది, రైట్. అది. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ క్లాస్. సబ్స్క్రైబర్స్ టు మెమరాండం ఎవరు, ఈ కంపెనీ ఇన్కార్పొరేట్ చేసిన టైంలో ఈ ఎంఓఏని సైన్ చేసిన వాళ్ళు ఎవరు, ఈ కంపెనీ ఇన్కార్పొరేట్ చేసింది ఎవరు అనేది తెలుసుకోవడం కోసం సబ్స్క్రిప్షన్ క్లాస్. నామినేషన్ క్లాస్ అనేది ఓపీసీ కోసం అన్న. మనం ఆల్రెడీ తెలుసు నామినేషన్ అంటే ఏంటి. ఓపీసీ మరి సింగిల్ పర్సన్ కదా, 1 పర్సన్ అనేవాడు. ఒకవేళ వాడు చనిపోతే మరి మనం కంపెనీస్ యాక్ట్ చెప్పుకునేటప్పుడు కంపెనీ గురించి ఫీచర్స్ చెప్పినప్పుడు పర్పెక్చువల్ ఎంటిటీ, కంపెనీకి చావు లేదు అని చెప్తున్నాం. మెంబర్స్ మేకమ్ కంపెనీ రిమైన్స్ ఫర్ ఎవరు అనుకున్నాం. మరి ఎవరైతే మెంబర్ ఉన్నాడో వాడు ఒక్కడే చనిపోతే మరి కంపెనీ పరిస్థితి ఏంటి, దానికోసమే కదా నామినేషన్ క్లాస్ పెట్టుకున్నాం. సో ఈ నామినేషన్ క్లాస్ ఓన్లీ అప్లైస్ టు ఓపీసీ అనమాట. రైట్. ఆ 1 పర్సన్ కంపెనీ రిజిస్టర్ అవుతూ ఉంటే ఈ 7th క్లాస్ కూడా ఆపరేషన్ లోకి వస్తుంది. మిగతా కంపెనీస్ దేనికి కూడా నామినేషన్ క్లాస్ సంబంధం లేదు, ఓన్లీ ఓపీసీకి మాత్రమే. సో ఇప్పుడు ఒక్కసారి క్లాజెస్ అన్ని కూడా మనం ఇండివిజువల్ గా చూసినట్లయితే, ఫస్ట్ది నేమ్ క్లాస్. రైట్. కంపెనీ నేమ్ ఏమిటి, రైట్. కంపెనీ నేమ్ లో ప్రతి కంపెనీ కూడా ఏమని చెప్పాలని, ప్రతి కంపెనీ నేమ్ చివర లిమిటెడ్ తో, ఒకవేళ లిమిటెడ్ లైబిలిటీ అయితే కనుక లిమిటెడ్ తో ఎండ్ అవ్వాలి. అది ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ అయితే కనుక ప్రైవేట్ లిమిటెడ్ అని, పబ్లిక్ లిమిటెడ్ అయితే లిమిటెడ్ అని ఎండ్ అవ్వాలి. రైట్. ఈ రిక్వైర్మెంట్ సెక్షన్ 8 కంపెనీకి ఎగ్జామ్షన్ అని చెప్పుకున్నాం, రైట్. సో అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి. ద నేమ్ క్లాజ్ ఆఫ్ షల్ స్టేట్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ. In the case of public limited company, the word limited shall be the last word of the name of the company. In case of private limited company, the words private limited shall be last word of the name of the company. Like the requirement to use word limited, private limited, as the case may be, shall not apply to companies registered under section 8. Section 8 కింద రిజిస్టర్ అయిన కంపెనీకి
పేరు చివర లిమిటెడ్ కానీ ప్రైవేట్ లిమిటెడ్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది 5th పాయింట్ అమెండ్మెంట్ నానా ఇంపార్టెంట్. 5th పాయింట్, గవర్నమెంట్ కంపెనీ డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు మనం ఏమని చెప్పుకున్నాం? more than 51% of the voting power held by central government or state government or central government along with one or more state governments ఇలా చెప్పుకున్నాం కదా. అండ్ అలాగే అందులో సెకండ్ పార్ట్ కూడా చెప్పుకున్నాం, ఏ కంపెనీ విచ్ ఈస్ సబ్సిడరీ టు ఏ గవర్నమెంట్ కంపెనీ ఈజ్ ఆల్సో ఏ గవర్నమెంట్ కంపెనీ అని చెప్పుకున్నాం, రైట్? సో గవర్నమెంట్ కంపెనీ అనేది లిమిటెడ్ కంపెనీగా అయినా, అంటే పబ్లిక్ లిమిటెడ్గా అయినా ఇన్కార్పొరేట్ అవ్వచ్చు, ప్రైవేట్ లిమిటెడ్గా అయినా ఇన్కార్పొరేట్ అవ్వచ్చు. అయితే సమ్ XYZ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ నేమ్ XYZ అనుకుందాం. సో అది పబ్లిక్ కంపెనీ అయినా ప్రైవేట్ కంపెనీ అయినా సరే, గవర్నమెంట్ కంపెనీ నేము ఒకవేళ లిమిటెడ్ లయబిలిటీతో కనుక ఇన్కార్పొరేట్ అయి ఉంటే XYZ లిమిటెడ్ అని రాస్తే చాలు అంటున్నాను. The word private can be omitted. The word private can be omitted. Right? ఒకవేళ గవర్నమెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఇన్కార్పొరేట్ అయింది అయినా సరే పేరులో పీవీటీ ఎల్టీడీ అని యూజ్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ గా లిమిటెడ్ అనే వర్డ్ కనుక యూజ్ చేస్తే సరిపోతుంది ఒకవేళ అది లిమిటెడ్ కంపెనీ అయి ఉంటే. అయితే ఈ బెనిఫిట్ పొందాలి అంటే కనుక ఆ గవర్నమెంట్ కంపెనీ టైమ్లీ యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయాలి, అలాగే టైమ్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎంసీఏతో ఫైల్ చేస్తూ ఉండాలి. డిఫాల్ట్ చేయని కంపెనీ, డిఫాల్ట్ చేయకూడదు దేంట్లో, యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయడంలో, అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫైల్ చేయడంలో ఎటువంటి డిఫాల్ట్ చేసి ఉండకపోతే కనుక ఈ బెనిఫిట్ ని ఎంజాయ్ చేయొచ్చు. పేరులో ప్రైవేట్ అనే దాన్ని ఒమిట్ చేసేసేయచ్చు, రైట్? సో అదే మనకి 5th పాయింట్ అనమాట. ఏ గవర్నమెంట్ కంపెనీ may be formed as private company or a public company. However, the name of government company shall end with the word limited, whether it is private company or public company or private company. So public company అయినా ప్రైవేట్ కంపెనీ అయినా ప్రైవేట్ కంపెనీ అయినా పేరు చివర లిమిటెడ్ తో ఎండ్ అయితే సరిపోతుంది. సో అంటే ప్రైవేట్ అనే వర్డ్ ని ఏం చేసినా ఒమిట్ చేయొచ్చు, యాజ్ లాంగ్ యాజ్, రైట్? సో ఇఫ్ ఇట్ ఈస్ లిమిటెడ్ కంపెనీ అండ్ ఇట్ హ్యాస్, ఇప్పుడు అది లిమిటెడ్ కంపెనీ అయి ఉంటే కనుక పేరు చివర లిమిటెడ్ తో ఎండ్ అయితే సరిపోతుంది. ప్రైవేట్ అనే వర్డ్ ని, ఒకవేళ ప్రైవేట్ కంపెనీ అయినా సరే ప్రైవేట్ అనే వర్డ్ ని ఒమిట్ చేయొచ్చు, రైట్? So and it has not committed any default in filing with the register its financial statements under section 137 or annual return under section 92, right? So default chainanta kalam kuda, even though a government company which is incorporated as private company can omit the name private, the word private in its name, right? So that is the privilege that is given to government company which is incorporated as private company, and as long as it didn't make any default under section 137 or under section 92. ఇది నేమ్ క్లాస్. నెక్స్ట్ సిచ్యువేషన్ కాదంటే ఆల్రెడీ చెప్తున్నాం, ఏ స్టేట్ లో ఇన్కార్పొరేట్ అయింది, సో దాని ప్రకారమే ఆ కంపెనీ కట్టే ట్యాక్సెస్ లో ఆ స్టేట్ కి పర్సంటేజ్ వెళ్తుందన్న, రైట్? స్టేట్ నుంచి కలెక్ట్ చేసేటువంటి ట్యాక్సెస్ లో, రైట్, మళ్ళీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అది ఏ స్టేట్ నుంచి కలెక్ట్ చేయబడిందో అందులో సగం మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ గా ఇచ్చేయాలన్నమాట. సో అందువల్ల ఈ సిచ్యువేషన్ క్లాజ్ అంటే కంపెనీ యొక్క రిజిస్టర్డ్ ఆఫీస్ ఏ స్టేట్ లో అయితే ఉందో ఆ కంపెనీ యొక్క సిచ్యువేషన్ క్లాజ్ లో ఆ స్టేట్ నేమ్ అనేది మెన్షన్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఆ కంపెనీ పే చేసే ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ ఏవైతే ఉన్నాయో, రైట్, వాటిలో మళ్ళీ 50% ఆ స్టేట్ కి వస్తుంది అనమాట. అందుకే మీకు హైదరాబాద్ అనేది రిచెస్ట్ సిటీ అయింది. అంటే మిగతా ఆంధ్ర తెలంగాణతో పోల్చుకుంటే
తెలంగాణలో ఓన్లీ హైదరాబాద్ అనేది మాత్రమే పెద్ద సిటీ, రైట్? మిగిలినవన్నీ కూడా కొంత వెనుకబడిన ప్రాంతాలు తెలంగాణ. కానీ మన ఆంధ్రాలో పెద్ద సిటీస్ లేకపోయినా రైట్ మనం కొంచెం వెల్దీ. మన మన ఊర్లు కానివ్వండి, రైట్ మనకు ఎక్కువ కృష్ణా నది, గోదావరి నది వీటన్నిటి వల్ల మనకి ఎక్కువ అగ్రికల్చర్ ఉండడం వల్ల కానివ్వండి, రైట్? సో కాస్త వెల్ ఎడ్యుకేటెడ్ వల్ల కానివ్వండి, రైట్ మనకు కొంచెం వెల్దీ. అయినా సరే ఆఫ్టర్ బైఫర్కేషన్ తెలంగాణ రిచ్ స్టేట్ ఎలా అయిపోయింది, సర్ప్లస్ బడ్జెట్ సర్ప్లస్ స్టేట్ ఎలా అయిపోయింది, మనం అంత పూర్ స్టేట్ ఎలా అయిపోయింది. సో ఎంటైర్ డెవలప్మెంట్ ఇస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ హైదరాబాద్. నువ్వు ఏ కంపెనీ చెప్పు, దాని రిజిస్టర్డ్ ఆఫీస్ హైదరాబాద్ లోనే ఉంది. సో ఇప్పుడు మరి మనం బైఫర్కేట్ అవుతూ అవుతూ హైదరాబాద్ వదిలేసుకున్నాం. సో మరి హైదరాబాద్ వదిలేసుకున్నప్పుడు ఆ హైదరాబాద్ లో రిజిస్టర్డ్ అయిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, హైదరాబాద్ సిచ్యుయేషన్ అంటే సిచ్యుయేషన్ క్లాస్ లో తెలంగాణగా బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత అది తెలంగాణగా అయిపోతుంది అక్కడ. సో ఇప్పుడు ఆ కంపెనీస్ పే చేసే ట్యాక్సెస్ అన్నిటి నుంచి వాటా అది తెలంగాణ స్టేట్కి వెళ్తుంది. ఎన్ఎఫ్సిఎల్ ఉంది, దాని ఫ్యాక్టరీ మన కాకినాడలో ఉంది, కానీ దాని రిజిస్టర్ ఆఫీస్ హైదరాబాద్ లో ఉంది. అంటే ఇప్పుడు అది పే చేసే ట్యాక్సెస్ అన్ని కూడా ఈవెన్ దో అది ఇక్కడ ప్రొడక్షన్ చేస్తున్నా సరే, ఇప్పుడు అది పే చేసే ఇన్కమ్ ట్యాక్స్ లో వాటా ఎవరికి వెళ్ళిపోతుంది, హైదరాబాద్కి వెళ్ళిపోతుంది. సో ఒకప్పుడు మరి మనకి ఇవన్నీ కూడా ఎంసీఏ అనేది అంతా కూడా ఆఫీస్ కి, ఆర్ఓసి ఆఫీస్ కి వెళ్ళి ఫిజికల్ గా చేయాల్సిన వర్క్ అది. ఇప్పుడంటే వెబ్సైట్ వచ్చింది, ఎంసీఏ 21 సైట్ లో మనం ఇంట్లో కూర్చొని చేసుకుంటున్నాం పనులని. కానీ ఒకప్పుడు ఈ ఆపరేషనల్ ఎఫిషియన్సీ కోసం, అంటే ఆపరేషనల్ కన్వీనియన్స్ కోసం ఈ కంపెనీస్ అన్ని కూడా రిజిస్టర్డ్ ఆఫీసెస్ ని, ఆ కంపెనీ యొక్క రిజిస్టర్డ్ ఆఫీసెస్ ని స్టేట్ క్యాపిటల్ లో పెట్టుకునేవి. ఎందుకంటే ఆర్ఓసితో ఈజీగా వెళ్ళి కలవడానికి కానివ్వండి, లేకపోతే ఏదైనా కంప్లైంట్స్ ఉంటే ఆ కంప్లైంట్స్ అన్నింటినీ కూడా ఇది చేయడానికి కానివ్వండి. సో ఇప్పుడు మరి ఆ ఎంటైర్ వెల్త్ మొత్తాన్ని మనం వదిలేసుకున్నాం. సో అందువల్ల హైదరాబాద్ వల్ల తెలంగాణ మనకి బడ్జెట్ సర్ప్లస్ స్టేట్ గా అయిందనమాట. సో అందుకని సిచ్యువేషన్ క్లాస్ అంటే ఇది మీకు అంతా అనవసరం అనుకోండి, కానీ జస్ట్ అవుట్ ఆఫ్ బాక్స్ చెప్తున్నాను. సో సిచ్యువేషన్ క్లాస్ అనేది కూడా స్టేట్ అనే ఏ స్టేట్ లో ఉన్నావు అని చెప్పి చెప్తుంది. అలాగే ఆబ్జెక్ట్స్ క్లాస్, సో ఆ కంపెనీ ఏ ఆబ్జెక్ట్స్ కోసం ఇన్కార్పొరేట్ చేయబడింది. ఎందుకు సార్ ఆబ్జెక్టివ్ క్లాస్ ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు నువ్వు ఇంట్లో పేరెంట్స్ ని డబ్బులు అడిగినప్పుడు వాళ్ళు రీజన్ అడుగుతారు. ఆ రీజన్ సఫిషియెంట్ అనుకుంటే నీకు డబ్బులు ఇస్తారు, ఆ రీజన్ తో సాటిస్ఫై అయితే డబ్బులు ఇస్తారు. ఇప్పుడు నీకు ఎక్కడికో ఏదో ట్రిప్ వెళ్ళాలని ఉంది, లేకపోతే ఏదో సినిమాకి వెళ్ళాలని ఉంది, లేకపోతే ఫ్రెండ్స్ పార్టీ ఇద్దాం అనుకుంటున్నావు, డబ్బులు కావాలి. అలా కనుక అడిగితే పైసా కూడా ఎవరని నీకు తెలుసు. ఆ ఆబ్జెక్టివ్ కనుక చెప్తే నీకు పైసా కూడా ఎవరని నీకు తెలుసు. అందుకని నువ్వేం చెప్తున్నావు అంటే ఎగ్జామ్ ఫీజు కట్టాలి, కాలేజ్ ఫీజు కట్టాలి, లేకపోతే బుక్స్ కొనుక్కోవాలి, క్యాలిక్యులేటర్ కొనుక్కోవాలి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే ఏ డ్రాఫ్టర్ కొనుక్కోవాలనో, లేకపోతే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కొనుక్కోవాలి, ఏదేదో కథలు చెప్తారు. సో ఆ ఆబ్జెక్టివ్ ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ కాదు అయితే అన్నారు కదా. సో ఇప్పుడు నువ్వు ఆ పర్టికులర్ ఎగ్జామ్ ఫీజ్ అనే ఆబ్జెక్టివ్ చెప్పి డబ్బులు తీసుకున్నావు. నీ చేతికి డబ్బులు వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు ఆబ్జెక్టివ్ కోసం కాకుండా ఇప్పుడు దాన్ని వేరే దానికోసం ఖర్చు పెట్టేసావు అనుకో, రైట్? సిమిలర్లీ మరి కంపెనీస్ దగ్గర కూడా అంతే, రైట్? వీళ్ళు కంపెనీ ఇన్కార్పొరేట్ చేసి షేర్స్ ఇష్యూ చేసేటప్పుడు, రైట్, మన కంపెనీ బిల్డింగ్స్ ని కన్స్ట్రక్ట్ చేసి సేల్ చేస్తుంది అని చెప్పారు. కానీ నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, అంటే షేర్స్ ఇష్యూ చేసి నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ల్యాండ్స్ కొని అమ్ముతుంది అంతే. ల్యాండ్స్ జనరల్గా ఏంటి, ల్యాండ్స్ కొని బిల్డింగ్ కట్టి బిల్డింగ్ ని సేల్ చేస్తామని చెప్పింది, కానీ ల్యాండ్స్ ని కొని అమ్మేస్తుంది. అంటే జస్ట్ సింప్లీ కంప్లీట్ రియల్ ఎస్టేట్, అంటే ల్యాండ్ కొనడం, ల్యాండ్ అమ్మడం, ల్యాండ్ కొనడం, ల్యాండ్ అమ్మడం. కన్స్ట్రక్షన్ బిజినెస్ కోసం తీసుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాం. సో కన్స్ట్రక్షన్ ఇంక్లూడ్స్ ఇట్ సెల్ఫ్ రియల్ ఎస్టేట్ అనుకోండి, కానీ రియల్ ఎస్టేట్ లో నీకు రిస్క్ ఎక్కువ. కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసి సేల్ చేయడం అనే దాంట్లో పెద్దగా కంప్లీట్ రియల్ ఎస్టేట్ మీద పోల్చుకుని కొంచెం రిస్క్ తక్కువే. లేదు, నీ దగ్గర నుంచి డబ్బులు రైజ్ చేసిన తర్వాత రైట్ వెళ్ళి ఆ పర్టికులర్ అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తా ఉన్నది కాస్త వెళ్ళి ఏ సాఫ్ట్వేర్ కంపెనీ కోసం ఏదో సంథింగ్ ఏదో ఖర్చు పెడుతుంది, ఆ ఆబ్జెక్టివ్ కోసం కాకుండా. ఒకవేళ నువ్వు ఆ ఆబ్జెక్టివ్ కోసం అయితే నువ్వు డబ్బులు పెట్టుబడి పెట్టేవాడివి కాదు, లేదా బ్యాంక్స్ ఆ పర్టికులర్ పర్పస్ కోసం లోన్లు ఇచ్చేవి కాదు.
డబ్బులు తీసుకునేంత వరకు ఒక మంచి రీజన్ చెప్పి డబ్బులు చేతికి వచ్చిన తర్వాత ఆ రీజన్ మార్చేస్తే రైట్ కుదరదు. రైట్, మనం అల్ట్రా వైర్స్ అనే డాక్టర్ని చెప్పుకుంటాం, అక్కడ ఇంకొంచెం డెప్త్ లో చెప్పుకుందాం మనం. సో ఆబ్జెక్టివ్ క్లాస్ కూడా ఇంపార్టెంట్. కంపెనీ ఏ పని చేయడం కోసం ఇన్కార్పొరేట్ చేస్తున్నాము, దీనికి ఎలైడ్ యాక్టివిటీస్ కూడా నాన్న, అంటే మరి కంపెనీ చేసే ప్రతి పని కూడా ఇంక్లూడ్ చేయలేం కదా. సో మీరు ఆల్రెడీ కాస్టింగ్ లో చదువుతారు, షుగర్ ఫ్యాక్టరీ పెట్టుకున్నాము, ఓన్లీ షుగర్ అమ్ముకుంటామా, మొలాజీస్ అమ్ముకోమా, లేదా ఈ షుగర్ కేన్ పల్ప్ ఉంటుంది, ఆ పల్ప్ ని పవర్ ప్లాంట్ అమ్ముకోమా, అయితే ఆ పల్ప్ ని మనమే యూజ్ చేసుకొని మనమే పవర్ ప్లాంట్ పెట్టుకోకూడదా? సో ఆ యాన్జిలరీ అన్ని కూడా ఇంక్లూడ్ అవుతాయి, రైట్. ఆ యాన్జిలరీ అనేది కూడా ఇంక్లూడ్ అవుతుంది సో ఆబ్జెక్టివ్ క్లాస్ లో, రైట్. నెక్స్ట్ లయబిలిటీ క్లాస్. కంపెనీ లిమిటెడ్ లయబిలిటీతో ఇన్కార్పొరేట్ అయిందా, అన్లిమిటెడ్ కంపెనీతో ఇన్కార్పొరేట్ అయిందా? లిమిటెడ్ అయితే కనుక క్లియర్ గా మెమరాండంలో చెప్తారు, మెంబర్స్ యొక్క లయబిలిటీ లిమిటెడ్ టు ద అన్కాల్డ్ క్యాపిటల్. ఇంకా అన్పెయిడ్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాంతోనే అంతవరకే లయబిలిటీ లిమిటెడ్ అవుతుంది అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తారు. సో ద లయబిలిటీ క్లాస్ ఆఫ్ ద memorandum shall state as to whether the liability of members of the company is limited or unlimited. Okay, limited by shares అయితే కనుక every member shall be limited to the amount unpaid on the shares held by him. Right, ఇది మనకి తెలిసిందే. అన్లిమిటెడ్ లిమిటెడ్ అన్లిమిటెడ్. ఓకే, నెక్స్ట్ ఒకవేళ లిమిటెడ్ లోనే మనకి లిమిటెడ్ అన్లిమిటెడ్ కదా, లిమిటెడ్ అయితే కనుక లిమిటెడ్ బై షేర్స్, లిమిటెడ్ బై గ్యారంటీ. లిమిటెడ్ బై షేర్స్ అయితే ఏంటన్నా ఓన్లీ అన్పెయిడ్ క్యాపిటల్ ఏదైతే ఉందో అంతవరకే లయబిలిటీ అనేది లిమిట్ అవుతుంది. అలాగే గ్యారంటీ కంపెనీ అయితే కనుక వాళ్ళు ఎంత గ్యారంటీ ఇచ్చున్నారు అండ్ వాళ్ళ లయబిలిటీ ఎప్పుడు అరైజ్ అవుతుందన్న ఎట్ ద టైమ్ ఆఫ్ వైండింగ్ అప్, ఎట్ ద టైమ్ ఆఫ్ వైండింగ్ అప్. అండ్ దీంట్లో కూడా మళ్ళీ ఇంకొంచెం టెక్నికల్ పాయింట్ ఉందన్న గుర్తుపెట్టుకోవాల్సింది, చూడండి ఒకసారి జాగ్రత్తగా. సో అండర్టేకెన్, వాళ్ళు ఎంతైతే గ్యారంటీ ఇచ్చారో, ఒకవేళ కంపెనీ వైండింగ్ అప్ అయిపోయే పరిస్థితుల్లో మేము ఇంత పే చేస్తాము, ఒకవేళ ఆస్తులు సరిపోకపోతే, అప్పులు ఎక్కువ ఉండే ఆస్తులు సరిపోకపోతే మేము ఇంత గ్యారంటీ అని ఎంతైతే అండర్టేక్ చేశారో దానికి లయబిలిటీ అవుతారో. అండ్ ఆ లయబిలిటీ ఎప్పుడు అరైజ్ అవుతుంది? ఇన్ ద ఈవెంట్ ఆఫ్ వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ, రైట్. సరే, ఈ పర్టికులర్ ప్రొవిజన్ ఏదైతే ఉందో ఇది ఎందుకు ఇన్సర్ట్ చేశారో ఆ రీజన్ చెప్పుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది అన్న, బై హార్ట్ చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్ గా గుర్తుంటుంది ఆ లాజిక్ కనుక మనకి గుర్తున్నట్లయితే. సే ఏబిసి పార్ట్నర్స్, రైట్, ఒక బిజినెస్ చేస్తున్నారు, ఒక ఫర్మ్ రన్ చేస్తున్నారు. ఇందులో సి అనేవాడు రైట్ అల్ట్రా రిచ్ అనమాట. వీళ్ళిద్దరూ పూర్ బట్ టెక్నికల్ గా బాగా, అంటే బిజినెస్ ఎలా చేయాలో వీళ్ళకి బాగా తెలుసు. వీడు డబ్బులు పెట్టుబడి పెట్టాడు. జనరల్ గా మార్కెట్ లో ఉన్న వాళ్ళు వీళ్ళకి క్రెడిట్ ఇచ్చేటప్పుడు సిని చూసేస్తున్నారు కదా. ఇప్పుడు వీడు సైలెంట్ గా ఫర్మ్ నుంచి తప్పుకున్నాడు, ఎగ్జిట్. ఏబి అనేవాళ్ళు ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా బిజినెస్ చేస్తున్నారు, ఇంకా సి పార్ట్నరే అనే ఉద్దేశంలో ఉన్నారు జనాలు. కానీ సి ఏమో పేపర్ మీద సంతకం పెట్టాడు, నాకు ఈ పార్ట్నర్షిప్ తో సంబంధం లేదు, ఐఎమ్ ఎగ్జిటింగ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ విషయం బయట వాళ్ళకి తెలియదు. అయినా సరే వీళ్ళు ఇంకా అప్పులు ఇస్తూనే ఉన్నారు నాన్న, రైట్. సో ఇప్పుడు మరి ఒకవేళ ఈ ఫర్మ్, అంటే ఇప్పుడు ఏబి ఆ ఫర్మ్ ని కంటిన్యూ చేశారు, సో కంటిన్యూ చేస్తున్నప్పుడు ఒకవేళ వీళ్ళిద్దరూ ఆ ఫర్మ్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఈ బయట వాళ్ళకి సి ఏమని చెప్తాడు? నాకు సంబంధం లేదు, నేను ఎగ్జిట్ అయిపోయింది చెప్తాడా? రైట్. సే 1/1/2020 ఫర్మ్ స్టార్ట్ అయింది అనుకున్నాం. 1/6/2020 ఎగ్జిట్ అయ్యాడు సి అయినాడు. 1/6/2020 ఎగ్జిట్ అయ్యాడు. సో డ్యూరింగ్ జనవరి నుంచి ఈ టైం వరకు ఏదైతే లోన్స్ ఇచ్చారో క్రెడిటర్స్,
ఎవరిని చూసి ఇచ్చారు? సీని చూసి ఇచ్చారు. వీడు 1/6/2020 ఎగ్జిట్ అయిపోయాడు. సో ఈ లోన్స్ ఎవరైతే చూసి ఇచ్చారో సీని చూసే కదా ఇచ్చారు. సో వాడికి దాని వరకు ఎవరు లైబుల్ అవుతాడు? ఏబిసి ముగ్గురు లైబులే, కానీ ఒకవేళ ఫర్మ్ కనుక ఫెయిల్ అయి ఉంటే సీనే లైబుల్. కానీ ఇప్పుడు సీ ఏమంటున్నాడు, నేను 1/6/2020 నేను ఎగ్జిట్ అయిపోయాను కదా, నాకు సంబంధం లేదు అంటే కుదరదు. ఎందుకంటే 1/6/2020 తర్వాత ఓకే, నేను పార్ట్నర్షిప్ నుంచి ఎగ్జిట్ అయిపోయాను చెప్పి నువ్వు దట్టు అందరికీ చెప్పాలి. ఆ విషయం చెప్పకుండా దాస్తే కనుక మళ్ళీ దానికి కూడా మనమే లైబుల్ అవుతాం, సీఏ లైబుల్ అవుతాడు. సో పార్ట్నర్షిప్ నుంచి ఎగ్జిట్ అయిపోయి మొత్తం అందరికీ చెప్పాడు, నేను ఆ పార్ట్నర్షిప్ నుంచి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత నాకు సంబంధం లేదు అని చెప్తే 1/6/2020 తర్వాత ఆ ఫర్మ్ చేసే అప్పుడు సీకి సంబంధం లేదు. కానీ ఈ బిట్వీన్ లో చేసిన దానికి సి కూడా లైబులే కదా. రైట్, 1/6/2020 ఎగ్జిట్ అయిపోతున్నాడు కదా అని చెప్పి కంపెనీ అప్పటిదాకా, ఆ ఫర్మ్ అప్పటిదాకా చేసిన అప్లైన్ అన్ని తీర్చేయాలి కదా. రైట్, ఎగ్జిట్ అయిపోతాడు అంతే. రైట్, ఏబి ఆ లెవెల్ తర్వాత తీర్చాలి. సో అవి ఇన్ బిట్వీన్ చేసిన లోన్స్ కదా సిఏ లైబుల్ కదా. సిమిలర్లీ గ్యారంటీ కంపెనీకి సంబంధించిన సో గ్యారంటీ కంపెనీకి సంబంధించి కూడా చూస్తే ద లయబిలిటీ ఆఫ్ ఎ మెంబర్ షల్ అరైజ్ ఓన్లీ ఇఫ్ ద కంపెనీ ఇస్ wound up while he is a member or within 1 year of cessation of his membership. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారు, వాడు జనరల్ గా అయితే కనుక గ్యారంటీ కంపెనీలో ఏమవుతుంది, కంపెనీ వైండింగ్ అప్ టైంలో లయబిలిటీ అరైజ్ అవుతుంది, లేదా అంటే కంపెనీ వైండింగ్ అప్ అయిపోతుంది, వైండింగ్ అప్ అయిపోయిన తర్వాత ఎగ్జిస్టింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతైతే గ్యారంటీస్ ఇచ్చున్నారో వాళ్ళు కొంతమంది డబ్బులు పే చేయలేదు. సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే ఇంకా బి లిస్ట్ కాంట్రిబ్యూటరీస్ అని చెప్తాను, బైండింగ్ అవ్వంటే మీరు సిఏ ఫైనల్ లో దీని గురించి ఇండెప్త్ చెబుతారు. అంటే నువ్వు మెంబర్ గా ఎగ్జిట్ అయిపోయావు, సెసేషన్ అయిపోయావు, అక్కడ నుంచి 1 year వరకు కూడా లయబిలిటీ ఉంటుంది. వేటికి? నువ్వు ఎప్పుడైతే సెసేషన్ కి ముందు ఏవైతే డెట్స్ ఉన్నాయో ఆ డెట్స్ కి, అలాగే కంపెనీ వైండింగ్ అప్ ఎక్స్పెన్సెస్ కి, వాటి కోసం ఏదైతే, అంటే ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఎక్స్ లిమిటెడ్ అనేది ప్యూర్ గ్యారంటీ కంపెనీ. రైట్, సో ఎం అనే పర్సన్ 1/10/2020 ఎగ్జిట్ అయ్యాడు అనుకుందాం, దాన్నే సెసేషన్ అంటాం. ఈ 1/10/2020 కంటే ముందు ఏవైతే డెట్స్ ఉన్నాయో ఆ డెట్స్ కి వీడు ఎప్పటి వరకు లైబుల్ అన్నా, మనకి 39/2021 వరకు కూడా లైబుల్. రైట్, ఈ 31/2021 తర్వాత కంపెనీ వైండింగ్ అప్ అయిపోయింది, ఇంకా కంప్లీట్ గా వీడికి అసలు ఎటువంటి లైబిలిటీ ఉండదు. అంటే వీడు 1/10/2020 మెంబర్షిప్ సెసేషన్ అయిపోయినా వాడి లయబిలిటీ ఎప్పటి వరకు ఉండొచ్చు, వాడి మెంబర్షిప్ సెసేషన్ అయిపోయిన దగ్గర నుంచి 1 year వరకు కూడా వాడి లయబిలిటీ అరైజ్ అవ్వచ్చు. కానీ ఏ డెట్స్ వరకు? ఓన్లీ ద డెట్స్ విచ్ వర్ మేడ్ బిఫోర్ టు ద సెసేషన్ ఆఫ్ మెంబర్షిప్, అలాగే వైండింగ్ అప్ ఎక్స్పెన్సెస్, అలాగే కాంట్రిబ్యూషన్స్. అంటే కొంతమంది ఎక్కువ పే చేస్తుండొచ్చు గ్యారంటీస్ లో. మీరు పార్ట్నర్షిప్ లో చూసుంటారు, ఫస్ట్ సి పే చేసేస్తాడు డెట్స్ అని ఏమైనా ఉంటే, వీడు ఏబి దగ్గర నుంచి తర్వాత రికవర్ చేసుకుంటాడు. సిమిలర్లీ ఎవరైనా ఒకవేళ ఎక్కువ డబ్బులు పే చేసి ఉంటే అవి మిగిలిన మెంబర్స్ నుంచి కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు నేను. సో అది లయబిలిటీ క్లాస్. అలాగే క్యాపిటల్ క్లాస్ వచ్చేసరికి ఒకవేళ లిమిటెడ్ బై షేర్స్ అనుకోండి, రైట్, మరి ఇప్పుడు క్యాపిటల్ ఉంటుంది కదా. సో ఆ క్యాపిటల్ ఏంటి అంటే ఆథరైజ్డ్ క్యాపిటల్. అంటే మెమరాండం ని ఆర్ఓసి దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు మేము మాక్సిమం ఇంత క్యాపిటల్ రైజ్ చేస్తాం మా కంపెనీ లైఫ్ టైంలో అని చెప్పి ఆథరైజేషన్ తీసుకుంటున్నాం. సో అంత లోపే రైజ్ చేయాలి తప్ప దానికి మించి రైజ్ చేయకూడదు. సరే సార్, దానిలో ఉంది ఆథరైజ్ క్యాపిటల్ మనం ఒక 1,000 crore 10,000 crore పెట్టేసుకుందాం, చాలా గ్రాండ్ గా ఉంటది కదా.
మనం రైజ్ చేయడం 1 lakh 2 lakhs రైజ్ చేద్దాం. రైట్, మనం ఫస్ట్ అయితే ఆథరైజ్ క్యాపిటల్ ఒక 10,000 కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది పెట్టుకుందాం. రైట్, సో 0.25% స్టాంప్ డ్యూటీ పే చేయాలి. ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంతైతే ఉందో దాని మీద 0.25% ఆథరైజ్ స్టాంప్ డ్యూటీ పే చేయాలన్నమాట. సో ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆథరైజ్డ్ క్యాపిటల్ పెట్టుకోవాలి. అలా అని చెప్పి ఇప్పుడు ప్రెసెంట్ కంపెనీ ఫామ్ చేయడానికి మనకు 10 లక్షలే అవసరం. 10 లక్షల ఆథరైజేషన్ క్యాపిటల్ పెట్టుకున్నాం అనుకో, ఆథరైజ్ క్యాపిటల్ పెట్టుకున్నాం అనుకో, రైట్, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ డబ్బులు సరిపోక మళ్ళీ షేర్స్ ఇష్యూ చేయాలి. ఏం చేయాలి, మళ్ళీ ఆథరైజ్ క్యాపిటల్ పెంచుకోవడానికి రెజల్యూషన్ పాస్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నియర్ బై నెక్స్ట్ ఒక 5-10 years లో ఎంత క్యాపిటల్ మనం రైజ్ చేయబోతున్నాం అనేది దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారంగా ఆథరైజ్ క్యాపిటల్ పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు మనకి స్టార్ట్అప్ ఇండియా అలాగే మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇనిషియేటివ్స్ లో భాగంగా ఈ స్టాంప్ డ్యూటీ ఆథరైజ్డ్ క్యాపిటల్ మీద యాజ్ ఎ పర్సెంటేజ్ 0.25% ఏదైతే ఉందో దాని మీద పే చేసే స్టాంప్ డ్యూటీని కొంతవరకు వేవ్ చేశారు నాన్న. రైట్, సో ఆ బెనిఫిట్ అవన్నీ కూడా మనం తర్వాత చూద్దాము. స్టార్ట్అప్ కంపెనీస్ కి ఇచ్చినటువంటి ఎగ్జామ్షన్స్ అనే టాపిక్ లో తర్వాత చూద్దాము. సో ఆథరైజ్డ్ క్యాపిటల్, సరే ఆథరైజ్డ్ క్యాపిటల్ ఒక 10 lakhs పెట్టుకున్నాం అనుకున్నాం. మనం చెప్పిందే ఏంటి, కంపెనీ అనేది రేట్ ఒకటే పెట్టుబడి పెట్టడు, చిన్న చిన్న రూపంలో బోల్డ్ మంది దగ్గర నుంచి తీసుకుంటామని చెప్తున్నాం. దీన్ని మనం ఇప్పుడు ఏం చేస్తాం కదా, ఈక్విటీ రూపంలో డివైడ్ చేస్తాం, ప్రిఫరెన్స్ రూపంలో డివైడ్ చేస్తాం. మళ్ళీ ఈక్విటీలో కూడా సే 10 rupees షేర్స్ ఆఫ్ 1 lakh. సో 10 rupees, సారీ 1 lakh షేర్స్ ఆఫ్ 10 rupees, 1 lakh షేర్స్ ఆఫ్ 10 rupees ఉన్నాయి. అలాగే ఒక 50,000 షేర్స్ ఆఫ్ 50 rupees ఫేస్ వాల్యూ ఉన్నాయి. అలాగే ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఒక 2 lakh షేర్స్ ఆఫ్ 100 rupees ఫేస్ వాల్యూ ఉన్నాయి. సో ఫేస్ వాల్యూ, నెంబర్ ఆఫ్ షేర్స్, ఇవి ఉంటాయి సిచ్యుయేషన్ క్యాపిటల్ క్లాజ్ లో. అంటే ఆథరైజ్డ్ క్యాపిటల్ మెన్షన్ చేయబడి ఉంటుంది, రైట్. అలాగే అది ఏ విధంగా ప్రిఫరెన్స్ షేర్స్ ఎన్ని షేర్లు, ఎంత వాల్యూ కలిగిన షేర్లు, అలాగే ఈక్విటీ షేర్స్ ఎన్ని షేర్లు, ఎంత ఫేస్ వాల్యూ, రైట్. సో అవి మెన్షన్ చేయబడి ఉంటాయి. అంటే దాని అర్థం ఆథరైజ్డ్ క్యాపిటల్ పెరిగినా తగ్గినా అది మనకి ఆల్టరేషనే. ఒకవేళ ఈ ఫేస్ వాల్యూ పెరిగినా తగ్గినా, అది నెంబర్ ఆఫ్ షేర్స్ పెరిగినా తగ్గినా, ఇవన్నీ కూడా ఆల్టరేషనే. సార్ ఫేస్ వాల్యూ ఎలా పెరుగుతుంది, సో ప్రెసెంట్ 10 rupees షేర్స్ ఉన్నాయి అనుకోండి, కన్సాలిడేషన్ చేస్తారు లేదా సబ్ డివైడ్ అయినా చేయొచ్చు. 10 రూపాయల షేర్లని 2 షేర్లు కలిపి 20 rupees ఫేస్ వాల్యూగా మారుస్తున్నారు, కన్సాలిడేషన్ జరుగుతుంది. లేదా 10 rupees షేర్స్ ని 5 షేర్స్ గా విడగొడుతున్నారు, ఆ ఫేస్ వాల్యూ 2 rupees ఈచ్, సబ్ డివిజన్. అంటే ఆ ఫేస్ వాల్యూస్ ఇక్కడ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ షేర్లు తగ్గుతాయి, ఈ కేసులో నెంబర్ ఆఫ్ షేర్లు పెరుగుతాయి. సో ఇవన్నీ కూడా ఆల్టరేషన్ ఆఫ్ క్యాపిటల్ క్లాజ్ కింద వస్తుంది అనమాట. సో క్యాపిటల్ క్లాజ్ లో ఉండేది ఇది, ఆథరైజ్డ్ క్యాపిటల్ ఎంత అమౌంట్, అలాగే ఎన్ని షేర్లుగా విభజించబడింది, ఫేస్ వాల్యూ ఎంత, ఇది మెన్షన్ చేయబడి ఉంటుంది క్యాపిటల్ క్లాజ్ లో. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ క్లాజ్. కంపెనీ ఇన్కార్పొరేట్ చేసినప్పుడు ఎవరెవరు సంతకాలు పెట్టారు, ఎన్ని షేర్స్, కంపెనీ ఇన్కార్పొరేట్ అయిన వెంటనే ఎన్ని షేర్స్ తీసుకుంటాం అన్నారు. ఒకవేళ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ అయితే కనుక ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ టు మెంబర్ ఒక్క షేర్ అయినా తీసుకోవాలి కనీసం, రైట్, ఒక్క షేర్ అయినా సరే తీసుకోవాలి. దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం షేర్ క్యాపిటల్ లో చెప్పుకుంటాం. దీనికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీరు కాంట్రాక్ట్ యాక్ట్ లో నేర్చుకున్నది, దానికి ఒక చిన్న ఎక్సెప్షన్ లాగా ఇక్కడ ఉంటుంది నాన్న, అది మనం షేర్ క్యాపిటల్ లో చూద్దాము. సో సబ్స్క్రిప్షన్ క్లాస్ అనేది దీన్ని అసోసియేషన్ క్లాస్ అని కూడా అంటాం. అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ కదా కంపెనీ అనేది, రిజిస్టర్డ్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ కదా. సో ఏ పర్సన్స్ అందరూ కలిసి ఆర్ఓసి దగ్గరికి వెళ్ళి ఈ కంపెనీని రిజిస్టర్ చేశారు అనే డీటెయిల్స్ మనకి సబ్స్క్రిప్షన్ క్లాజ్ లో ఉంటుంది. సో నామినేషన్ క్లాజ్ వచ్చేసరికి ఓన్లీ ఓపీసీకి ఎలా అవుతుంది, ఓపీసీకి మాత్రమే అప్లై అవుతుందని చెప్తున్నాం. అయితే ఇక్కడ కనుక మనం చూస్తేనా టైం టు టైం మనం ఎంఓఏ అనేది టైం టు టైం ఆల్టర్ కూడా అవుతుందని మనకి డెఫినేషన్ లోనే చెప్పాడు. అయితే మరి నేమ్, కంపెనీ యొక్క నేము మారచ్చు ఓవర్ ఏ పీరియడ్, రైట్. సే టాటా మోటార్స్ ఉంది, ఒకప్పుడు దాని పేరు టెల్కో, రైట్. సో అలాగా ఓవర్ ఏ పీరియడ్ కంపెనీ నేమ్ మారుతూ ఉండొచ్చు. సో అంటే నేమ్ క్లాజ్ ఆల్టరేషన్ ఉంటుంది. స్టేట్, ల్యాన్కో ఉంది,
ల్యాన్కో కంపెనీ ఒకప్పుడు హైదరాబాద్ లో సిచ్యువేటెడ్ రిజిస్టర్డ్ ఆఫీస్. ఆ తెలంగాణ ఎడ్యుకేషన్ టైంలో ఏ చిన్న ఎడ్యుకేషన్ జరిగినా రాళ్ళన్నీ తీసుకెళ్లి ఆ ల్యాన్కో ఆఫీస్ మీద రాళ్ళు వేసేవాళ్ళు నాన్న. ఈ గొడవ తట్టుకోలేక ల్యాన్కో ఢిల్లీకి వెళ్ళిపోయాడు. ల్యాన్కో రిజిస్టర్డ్ ఆఫీస్ ని ఢిల్లీకి మార్చేస్తున్నాడు. అంటే సిచ్యువేషన్ క్లాస్ మారచ్చు, అంటే సిచ్యువేషన్ క్లాస్ కి ఆల్టరేషన్ అనేది ఉంది. అండ్ అలాగే ఆబ్జెక్టివ్స్, కంపెనీ తన యొక్క ఆబ్జెక్టివ్స్ ని బ్రాడన్ చేసుకోవచ్చుగా లేదా మార్చుకోవచ్చుగా ఓవర్ ఏ పీరియడ్, రైట్? సో అలాగా ఐటీసీ ఒకప్పుడు ఓన్లీ టొబాకో అండ్ టొబాకో ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, రైట్? ఇప్పుడు చూస్తే అది ఒక హిందుస్థాన్ యూనిలివర్ లాగా మొత్తం అన్ని ఉన్నాయి దానికి. బిస్కెట్లు, చాక్లెట్లు, బుక్స్, రైట్? హోటల్స్, ఇన్ని ఉన్నాయి. సో ఓవర్ పీరియడ్ ఏం చేసింది, అది డైవర్సిఫికేషన్ లోకి వెళ్ళింది. సో అంటే ఒక్కొక్క ఆబ్జెక్టివ్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళింది. అంటే ఆబ్జెక్టివ్స్ మారచ్చు ఓవర్ పీరియడ్. సో ఆబ్జెక్టివ్స్ కూడా ఆల్టరేషన్ ఉంటుంది. అలాగే లైబిలిటీ. సో ఒక కంపెనీ లిమిటెడ్ లైబిలిటీ నుంచి అన్లిమిటెడ్ లైబిలిటీగా, అన్లిమిటెడ్ లైబిలిటీ నుంచి లిమిటెడ్ లైబిలిటీగా మారచ్చు. సో అసలు ఆల్టరేషన్ ఆఫ్ లైబిలిటీ క్లాజ్ అనేది కూడా ఉంటుంది. లైబిలిటీ క్లాజ్ కూడా ఆల్టరేషన్ అనేది ఉంది. అలాగే క్యాపిటల్ క్లాజ్, ఇందాక నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఫేస్ వాల్యూస్ ని మార్చిన, నెంబర్ ఆఫ్ షేర్స్ ని మార్చిన, లేదా ఆథరైజ్ క్యాపిటల్ పెంచిన, సో క్యాపిటల్ క్లాజ్ కి ఆల్టరేషన్ ఉంది. సో ఆల్టరేషన్ లేదు ఓన్లీ సబ్స్క్రిప్షన్ క్లాజ్ కి. సో కంపెనీ ఇన్కార్పొరేట్ అయిపోయింది, టైం మిషన్ లో వెనకాలకి వెళ్ళిపోయి ఆ సబ్స్క్రైబర్స్ మెమరాండం అయితే మార్చలేవు కదా. సో ఆ సబ్స్క్రిప్షన్ ఆర్ అసోసియేషన్ క్లాజ్ కి ఆల్టరేషన్ లేదు. నామినేషన్ క్లాజ్, నామినేషన్ క్లాజ్ లో ఆల్టరేషన్ ఉంటుంది, కానీ అది ఆల్టరేషన్ కాదు, అంటే ఆల్టరేషన్ కిందకి రాదు. నామినేషన్ క్లాజ్ కెన్ బి ఆల్టర్డ్, బట్ ఇట్స్ నాట్ ఆల్టరేషన్ ఆఫ్ ఎంఓఏ, రైట్? అదేంటో చూద్దాం. సో అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ ఎలా చదువుతాం అంటేనా, ఈ నేమ్ క్లాజ్, ఆ నేమ్ కి సంబంధించి నేమ్ ఎలా ఆల్టర్ చేస్తాము, నేమ్ క్లాజ్ కి సంబంధించి ఏవేవైతే ఉన్నాయో మొత్తం అంతా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుంటాం. అలాగే సిచ్యువేషన్ క్లాజ్ కి సంబంధించినంతా ఒకే వీడియోలో చెప్పుకుంటాం. ఆబ్జెక్టివ్ క్లాజ్ అంతా ఒక వీడియో. క్యాపిటల్ క్లాజ్ ఆల్టరేషన్ ఒక్కటి మాత్రం మనం షేర్ క్యాపిటల్ చాప్టర్ లో చూస్తాం. లైబిలిటీ, ఈ రెండు, లైబిలిటీ అండ్ క్యాపిటల్ క్లాజ్, ఈ రెండు కూడా దానికి సంబంధించిన ఆల్టరేషన్స్ మనం మనం షేర్ క్యాపిటల్ చాప్టర్ లో చూస్తాము. ఈ మూడు, నేమ్ క్లాజ్, సిచ్యువేషన్ క్లాజ్, ఆబ్జెక్ట్ క్లాజ్, మనం ఇక్కడ ఎలా చదువుతాము అంటే అంటే ఇది గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండే వే ఏంటంటే నేమ్ క్లాజ్ లో సంబంధించి టాపిక్స్ మొత్తం కూడా ఒకే దగ్గర చదువుకుంటాం. సో ఇది మనకి కంటెంట్స్ ఆఫ్ మెమరాండం. నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మ్స్ నాన్న. మీకు ఆల్రెడీ మనకి ఎంసీఏ సైట్ లో రెడీమేడ్ ఫార్మ్స్, అంటే ఫామ్ డౌన్లోడ్ చేసుకొని నేమ్ క్లాస్ దగ్గర నేమ్ ఫిల్అప్ చేస్తాము, రైట్? ఆథరైజ్ క్యాపిటల్ రాస్తాము. సో దానికైతే ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఉంది. సో ఎవరెవరికి ఏ ఫార్మాట్ అంటే, ఇది మీకు ఎంసీక్యూస్ లో అడిగేది టేబుల్ ఏ. మనకి టేబుల్ ఏ అనేది మెమరాండం ఆఫ్ ఏ కంపెనీ లిమిటెడ్ బై షేర్స్, అంటే కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ తో ఇన్కార్పొరేట్ అవుతుంటే టేబుల్ ఏలో ఉన్న ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఫిల్అప్ చేస్తాం డీటెయిల్స్. అలాగే కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ అండ్ హ్యావింగ్ నో షేర్ క్యాపిటల్, అంటే ప్యూర్ గ్యారంటీ కంపెనీ అనమాట. ప్యూర్ గ్యారంటీ కంపెనీకి అయితే టేబుల్ బి డౌన్లోడ్ చేసుకున్నాం. అలాగే లిమిటెడ్ బై గ్యారంటీ అండ్ హ్యావింగ్ ఏ షేర్ క్యాపిటల్, అంటే రెండు, గ్యారంటీ కంపెనీ హ్యావింగ్ షేర్ క్యాపిటల్, ఇలాంటి కంపెనీస్ కి టేబుల్ సి. అలాగే అన్లిమిటెడ్ కంపెనీ హ్యావింగ్ నో షేర్ క్యాపిటల్ అయితే కనుక డి. అలాగే అన్లిమిటెడ్ కంపెనీ హ్యావింగ్ ఏ షేర్ క్యాపిటల్ అయితే కనుక ఈ. సరే, మరి అన్లిమిటెడ్ కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ అండ్ హ్యావింగ్ షేర్ క్యాపిటల్ లేదా అంటే కుదరదు. అన్లిమిటెడ్ కంపెనీ, రైట్, ఇలా హైబ్రిడ్ గా గ్యారంటీ ప్లస్ షేర్ క్యాపిటల్ ఉండడానికి కుదరదు. అయితే విత్ నో షేర్ క్యాపిటల్ లేదా అయితే ప్యూర్ గా గ్యారంటీ కంపెనీగా ఉండాలి తప్ప హైబ్రిడ్ గా ఉండడం కుదరదు, రైట్? సో ఏబిసి వచ్చేసరికి లిమిటెడ్ కి సంబంధించిన ఫార్మాట్స్, డిఈ వచ్చేసరికి అన్లిమిటెడ్. ఫస్ట్ లిమిటెడ్ బై షేర్స్, సెకండ్ది ప్యూర్ గ్యారంటీ, థర్డ్ హైబ్రిడ్ షేర్ క్యాపిటల్ అండ్ గ్యారంటీ, రైట్? ఏబిసి అనమాట. సో ఇది మనకి కంటెంట్స్ ఆఫ్ మెమరాండం.